హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కాకరకాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయ నిల్వ పచ్చడి వీడియో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది కాకరకాయ నిల్వ పచ్చడి కూడా చేయమని అడిగారు. మీకోసమే చేశాను. అమ్మతో చేయించమని అడిగారు. అమ్మ లేదు ఈ పచ్చడి చేసినప్పుడు ఇక్కడ, అందుకని అమ్మని కనుక్కొని ఫోన్లో అన్నీ వివరంగా తెలుసుకొని చేశాను. ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇప్పుడు కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు పండిపోకుండా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. ఈ కాకరకాయలను మనం శుభ్రంగా కడిగేసి ఒక పూటంతా కూడా ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లుగా ఉంటుంది కదా, వాటిల్లో తడి లేకుండా మాత్రం చూసుకోండి. ఇలా మనం నిల్వ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కట్ చేసుకునే చాకులు కానీ కత్తిపేటలు కానీ ఏవి కూడా తడంటూ లేకుండా చూసుకోవాలి. ఇంక ఇక్కడ కాకరకాయలను తొడుమలు తీసేసుకొని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ సైజు కట్ చేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే కట్ చేసుకోండి. కాకరకాయలు మనకి ఎప్పుడు మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ కాకుండా ఒక 1/2 kg 1/2 kg అలాగే పెట్టుకోండి. ఇంక ఇక్కడ నేను ఒక 5 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఈ నిమ్మకాయలను కూడా కడిగారనుకోండి, బయట మార్కెట్లో తెచ్చినవని శుభ్రంగా తడి లేకుండా తుడిచిన తర్వాతే ఇలా రసం తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మనం తీసుకున్న 5 కాయలకి ఈ మాత్రం రసం అయింది. కాకరకాయలు తీసుకునేటప్పుడు పండిపోయినవి కాకుండా కూడా చూసుకోండి. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీలైనంత వరకు శనగ నూనె తీసుకొని టేస్ట్గా ఉంటుంది. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. స్టవ్ను మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఇలా గెరెట్తో తిప్పుకుంటూ వేయించుకోవాలి. అయితే ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు కానీ అలా ఏం వేయించుకోకూడదు. 2 నిమిషాల పాటు వేయించుకొని ఇంక స్టవ్ ఆపేసేయండి. 2 నిమిషాల కన్నా ఎక్కువ వేయించొద్దు. ఈ ముక్కలు అనేవి కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వకూడదు. వేడి తగ్గే వరకు అలా తిప్పుతూ ఉండండి, లేకపోతే అడుగున కలర్ మారిపోతాయి. ఇంక ఇక్కడ ఇవి పూర్తిగా చల్లారే వరకు అలా ఉంచేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న నిమ్మరసం వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. మనకు బయట మార్కెట్లో కొట్టిన ఉప్పు అని దొరుకుతుంది. ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి అలాంటిది వాడుకుంటే బాగుంటుంది. కళ్ళుప్పునైనా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఈ కొట్టిన ఉప్పుకి మామూలు ఉప్పుకి ఎంత తేడా ఉంటుందో ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనకు తడి బియ్య పిండి ఎలా ఉంటుందో ఈ కొట్టిన ఉప్పు అలా ఉంటుంది. ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే ఉప్పు ఇలా పొడిలాడుతూ ఉంటుంది. ఈ ఉప్పు వేస్తే మనకు పచ్చళ్ళలో సరిగ్గా కలిసి కలవనట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి, పచ్చికారం. ఇలాంటి పచ్చళ్ళలోకి మరీ ఎక్కువ వేసుకునే కన్నా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు అయినా వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని దీన్ని ఒక 3 రోజుల పాటు మనం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు ముక్కలు అనేవి మనకు చక్కగా ఊరుంటాయి. మనం ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఉప్పు తక్కువైతే పర్వాలేదు, ఎక్కువైతే ఏం చేయాలి అని కమెంట్ పెడుతూ ఉంటారు కదా. ఒక నిమ్మకాయ రసం పిండటమో 1 టేబుల్ స్పూన్ కారం వేయటమో చేసుకోండి. ఇంక ఇక్కడ ఈ పచ్చడిని 3 రోజుల తర్వాత తీసాను నేను. మళ్ళీ ముందు తిరగమాత వేసుకొని పచ్చడి కలిపేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి మళ్ళీ ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ మిరపకాయలు వేయగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగవ వేసేసి స్టవ్ ఆపేసుకోండి. ఈ పచ్చడి కలుపుకునే లోపు ఇది మనకు చక్కగా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇంక ఇక్కడ మనం ఎల్లుల్లిపాయ ఒలుచుకోలేదు కదా, ఇక్కడ నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒకవేళ మీరు తక్కువ తినేటట్టయితే కనుక ఒక్కటే వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందాం. కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఈ పచ్చడి అంతా కూడా ఒకసారి చేత్తో అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం తడి మాత్రం ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలి. ఈ మెంతుల్ని దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నది. మనం వెల్లుల్లి గర్భాలు చేసుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే నేను మళ్ళీ కొంచెం వేసి కలుపుతున్నాను. ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం వీలైనంత వరకు తక్కువే వేసుకోండి.
తక్కువైతే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. ఇందాక చూడండి పచ్చడి మీకు కొంచెం పలచగా అనిపించింది కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయ, మెంతిపిండి అంతా వేసేసరికి చక్కగా ఏదో గ్రేవీ కూరలా ఉంది కదా. ఇప్పుడు మనం వేసి ఉంచుకున్న తిరగమాతను కూడా వేసేసి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఏదైనా గాజు సీసాలో తడి లేకుండా చూసుకొని స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులు బయట ఉన్నా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు అయినా బాగుంటుంది. 1/2 కేజీ పచ్చడి మనకి ఎన్ని రోజులు వస్తుందంటారు? మరి పచ్చడి ఇంత కష్టపడి కలుపుకున్న తర్వాత 3 రోజులు వెయిట్ చేసిన తర్వాత అన్నం కలుపుకోతే ఎలా చెప్పండి. ఇక్కడ కొంచెం వేడి అన్నం వేసేసి కలిపేస్తున్నాను. మరి కాకరకాయ కదమ్మా, కాకరకాయ చేదుగా ఉంటుంది కదా అని అడుగుతారు పిల్లలు లాంటి వాళ్ళు. అది కాకరకాయని మీరు తినే ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇష్టంగా తింటే చేదనిపించదు, ఇష్టం లేకుండా తింటే చేదనిపిస్తుంది. లైట్గా చేదు ఉంటుంది. మొక్క కూడా చాలా బాగా ఊరింది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.